ఇది జనం గొంతు, నేను మీ అనిల్ దేశాయ్. చూస్తున్నారు కదా ఈ ఫోటోను కనుక మనం చూస్తున్నట్లయితే ఒక అబ్బాయి బురకా అంటే ముస్లిం వేషధారణలో బురకా వేసుకొని మనకు కనబడుతున్నాడు అని మనం అనుకోవచ్చు. సాధారణంగా మనకు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ అంటే మగకు ఆడకు ఇటు అటు కాని వాళ్ళు మనకు సమాజంలో కొంత కనబడుతూ ఉంటారు. కానీ అది జెన్యూన్ పరంగా అంటే వాళ్ళ యొక్క బాడీ యొక్క శరీర నిర్మాణంలో కొన్ని లోపాల మూలంగా, హార్మోన్స్ లోపాల మూలంగా ఆడవాళ్ళు మగవాళ్ళు గాను, మగవాళ్ళు ఆడవాళ్ళు గాను వాళ్ళ మైండ్ సెట్ను కలిగి ఉండి అదేవిధంగా హావభావాలు కూడా కలిగి ఉండి మనకు కనబడుతూ ఉంటారు. వీళ్ళను మనము మగ ఆడ కానీ మూడవ పక్షంగా మనము మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ కనబడుతున్న వ్యక్తి కూడా మనము అదే అనుకుంటే పప్పులో కాలేసినట్లే, ఉప్పులో కాలేసినట్లే, తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇతను అక్షరాల ఒక చదువుకున్న యువకుడు. నుమాన్, పేరు నుమాన్, కొరుట్ల పట్టణానికి చెందిన కొరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామానికి చెందిన మొహమ్మద్ నుమాన్ అతని పేరు, యువకుడు. నూనె మీసాల వయస్సు 25 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఇతను చేసిన పని చూస్తే బురకా ధరించి ఆడవారి వేషంలో కొరుట్ల బస్ స్టాండ్లో తచ్చాడుతుండగా అక్కడున్న ఆర్టీసీ విజిలెన్స్ పోలీసులు ఆయన్ని పట్టుకున్నారు. పట్టుకొని విచారిస్తే అతని ఆధార్ కార్డు అవన్నీ అడ్రస్సు పైడిమడుగు నుమాన్గా తేలిపోయింది. కాకపోతే మనం ఇక్కడ ఒక అంశాన్ని చూడాలి. గత కొన్ని రోజుల క్రితం మన హైదరాబాదు నగరంలోనే ఒక బురకా ధరించిన మహిళ దొంగతనానికి పాల్పడింది. ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను, చూడండి. వార్తను కనుక మనం చూస్తే కిలాడి లేడీ అరెస్టు. పెళ్లిళ్లలో బంధువుగా నటిస్తూ బంగారు ఆభరణాల చోరీ, 5.5 తులాల బంగారు నగర స్వాధీనం. ఇది ఎక్కడ జరిగింది అంటే మన హైదరాబాద్ భాగ్యనగరం పట్టణంలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పెళ్లిళ్లకు హాజరవుతూ బంధువుగా నటిస్తూ వివాహ మండపాలలో జరిగే కార్యక్రమాలకు హాజరై బంగారు ఆభరణాలు దొంగలించిన కేసులో కిలాడి లేడీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మైలారదేవిపల్లి డిఐ మక్సూద్ అలీ కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు. ఎర్రకుంటలో నివాసం ఉండే షాహీన్ బేగం బ్యూటీషియన్గా పనిచేస్తోంది. జనవరి 14న సిటీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకల్లో షాహీన్ బేగం పాల్గొంది. కూకట్పల్లికి చెందిన ఇర్ఫాన్ భార్య 5.5 తులాల బంగారు గొలుసును తన బ్యాగులో పెట్టుకుని దాన్ని వివాహ మండపంలో ఉంచింది. బ్యాగులో బంగారు ఆభరణాలు ఉన్న విషయాన్ని గుర్తించిన షాహీన్ బేగం బ్యాగుతో ఉడాయించింది. అయితే ఇక్కడ నేను ఈ వార్తలో చెప్పదలుచుకున్న అంశం ఏంటిది అంటే బురకా అనేది వాళ్ళ సాంప్రదాయాలకు, మత సాంప్రదాయాలకు అత్యంత పవిత్రమైనది. వాళ్ళు బురకా ధరిస్తారు. ఎందుకు అంటే ఇస్లాంలో మహిళల రక్షణ కోసం వాళ్ళు సాంప్రదాయపరంగా ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది పానికిరాని వెధవల కంటి చూపుల నుండి దృష్టి మరల్చడానికి కావచ్చు, కాపాడుకోవడానికి కావచ్చు, ఒక సాంప్రదాయబద్ధమైన వ్యవస్థను వాళ్ళు కొనసాగిస్తూ వస్తున్నారు. అది హిందువుల్లో కూడా కొంతవరకు ఒకప్పుడు ఉండేది. అది పరదా పద్ధతి అనేవారు. పరాయి మగవాళ్లకు ఆడవాళ్ళు కనిపించకుండా ఉండడానికి ఈ పద్ధతిని హిందువుల్లో కూడా ఉండేది. కానీ రాను రాను హిందువులు కొంత వెస్ట్రన్ కల్చర్కు అలవాటు పడి ఆ పరదా పద్ధతిని తొలగించుకున్నారు. ఇప్పుడు సాధారణంగా హిందూ మహిళలందరూ కూడా బయట మంచిగా ఓపెన్గా ఎలాంటి పరదా పద్ధతులు లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఇంకా స్వేచ్ఛ మరి ఎక్కువైన మహిళలు విప్పుకొని తిరుగుతామంటూ కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దానికి ఉదాహరణ అనసూయ కావచ్చు. మా ఇష్టం, మేము ఇప్పుకొని తిరుగుతామని కూడా మాట్లాడుతున్నారు. దాన్ని మనము ఆక్షేపించడానికి అవకాశం లేని విషయం, ఎందుకంటే అది వారి వ్యక్తిగత విషయాలు. కాకపోతే ఇక్కడ ఈ బురకా కూడా వారి సాంప్రదాయ పరంగా, వారి యొక్క మత సాంప్రదాయాల పరంగా అవసరం కావచ్చు. కానీ కొంతమందికి బురకా నేరాలకు తావిస్తోంది. ఇక్కడ
మనం కనుక స్థూలంగా చూస్తే ఇంతవరకు బురకా ద్వారా దొరికిన నేరస్తులు ఎంతోమంది ఉన్నారు. పోలీసు రికార్డులను కనుక మనం దేశవ్యాప్తంగా కనుక పరిశోధించి అసలు ఎన్ని లెక్కలు ఉన్నాయి, బురకాల మాటన ఎంతమంది దొరికారు అని కనుక మనం చూస్తే లెక్క లేనన్ని కేసులు బయటపడతాయి. అలాంటిదే ఈరోజు జరిగిన ఈరోజు కనుక మనం చూస్తే వీడు ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్లో అల్లకల్లోలను లేపడానికి వీడు ఎవడంటే జైషే మొహమ్మద్ యొక్క తీవ్రవాది సైఫుల్లా ఖాన్. వీని పేరు సైఫుల్లా ఖాన్. వీడు కాశ్మీర్లో బొరకా వేసుకొని తిరుగుతూ అక్కడి ఇంటెలిజెన్స్ వర్గాలకు, పోలీసుల భద్రతా బలగాలకు దొరికిపోయాడు. బురకా వేసుకొని అంటే బురకా వేసుకొని మహిళలకంటే మహిళలు అని అన్నాం అనుకోండి, ఎవ్వరు తనని టచ్ చేయరు, కనీసం మొహం చూడాలని కూడా ప్రయత్నించరు. అలాంటి భద్రత ఇస్లాంలో ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఈ సైఫుల్లా ఖాన్ అనే జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థ యొక్క సభ్యుడు బురకాతో తిరుగుతూ కాశ్మీర్లోని భద్రతా బలగాలకు పట్టబడ్డాడు. ఇది నిన్ననే జరిగింది. ఇది కూడా నిన్న జరిగిందే. 15 రోజుల క్రితం జరిగిందో ఏడాది క్రితం జరిగిందో కాదు, ఇది కూడా నిన్న జరిగిందే. అంటే ఇక్కడ కూడా కొరుట్లలో వీడు ఆర్టీసీ విజిలెన్స్ ఆఫీసర్లకు బయటపడ్డాడు. మహమ్మద్ అజం గోరి మీరు విన్నారా? దాదాపు 20 సంవత్సరాల క్రితం కరీంనగర్లో ఎన్కౌంటర్ చేయబడ్డాడు. తన మూలాలు కరీంనగర్ ఉమ్మడి జిల్లానే కాకుండా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలను తన యొక్క కార్యకలాపాలను విస్తరించి మొక్కలు నాటి ఎక్కడ ఇప్పుడు ఎలాంటి విష పరిస్థితులను ఆ బెల్ట్లో తీసుకువచ్చాడో మనం ఊహించుకోవచ్చు. కానీ మన ఇక్కడ సమాజం వాడు పేదోడని లేకపోతే ఇంకేదో అని మతపరమైన దాడులు చేస్తున్నారని ఇవన్నీ చేస్తున్నా కూడా దీన్ని ఇప్పుడే చూడడము, మర్చిపోవడం, మళ్ళీ గుర్తు చేసుకోవడం అసలే లేదు. సెక్యులర్ భావజాలంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి తయారవుతున్నారు, ఎప్పుడు బాంబులు పెడుతున్నారు, ఎప్పుడు కత్తులు దూస్తున్నారు, ఇవేవి కూడా సెక్యులర్ హిందువులకు అవసరం లేదు. సెక్యులర్ రాజకీయ నాయకులకు అసలే అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఓటు బ్యాంకు. అందుకే కావచ్చు నిన్న కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నప్పటికీ కూడా అతనికి పేదోడు అనే కారణంతో, ట్రోల్ చేస్తున్నారనే కారణంతో లక్షలు ఇచ్చి అతన్ని సంకలో ఎత్తుకున్నారు. సరే వెతుకోండి, ఒక పేదోడిని ఆదుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ అక్కడ జరిగింది ఏంటిది? కేవలం అతను మీరిచ్చిన డబ్బులు మైనారిటీ అనే కారణంతో, మీరు డబ్బులు ఇచ్చారు. కానీ అతను చేస్తున్న నిర్వాహకాన్ని వీడియోలతో సహా, అక్కడ సాక్ష్యాలతో సహా బయటపెట్టిన ఒక వ్యాపారం చేసేటప్పుడు మహా అంటే కర్నూలు నుంచి అక్కడికి వచ్చే ట్రావెలింగ్ ఛార్జీలే 2000, 3000 ఉంటాయి. ఆ 3 రోజుల యొక్క మేడారం జాతరలో అతని మిగిలే డబ్బులేండి, అంత దూరం నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అనుకోవచ్చు కదా. కానీ కాదు. పోనీ వాళ్లకు సంబంధించిన ఇస్తేమాలో కావచ్చు, రొట్టెల పండుగల్లో కావచ్చు, ఎక్కడైనా మరి ఆ కోవా బన్నును అమ్మిన సంఘటనలు మనకు కనబడ్డాయా? అక్కడ బండ్లు ఉండవు. కేవలం హిందూ జాతరలో, హిందూ టెంపుల్ దగ్గర, హిందూ గుడుల దగ్గర, హిందూ సమూహాల దగ్గర మాత్రమే ఆ బన్నును అమ్ముతూ ఆ కల్తీ కోవా పేరుతో, కోవా అసలు 10 రూపాయలలో కోవా వస్తుందా? పెట్టగలుగుతాడా? చెంచడైనా పర్లేదు కోవా 10 రూపాయల్లో దొరుకుతుందా? దొరకనప్పుడు మైనారిటీ అనే పదం వాడుతూ, మైనారిటీలను ఇబ్బంది పెడుతున్నారు అనే పదాలు వాడుతూ వెనుకేసుకు రావడం ఎంతవరకు సమాజం? మైనారిటీ సరే, ఇది లౌకిక రాజ్యము, స్వరాజ్యం, సెక్యులర్ దేశం కావచ్చు. సెక్యులర్ అనే పదానికి అర్థం ఏమిటి? నేరస్తుడే. మరి ఆ రకంగా కర్నూలు ప్రాంతంలో ఆల్రెడీ మన వికారాబాద్ జిల్లా తాండూరులో కూడా కేవలం ఒక వారం రోజుల క్రితమే ఆ కోవా తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి అరెస్టు చేశారు.
ఇంకా రకరకాల ప్రాంతాల్లో ఈ కోవా ఏదైతే కల్తీ కోవా తయారు చేస్తూ ఉన్నారో వాటి కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేస్తూ దొరకబడుతూ కల్తీని అరికట్టడానికి తమ వంతు ప్రయత్నంగా చేస్తున్నారు. కానీ అవన్నీ మర్చిపోయి అతనికి ఒక విక్టిమ్ కార్డు, బాధితుడు అనే విక్టిమ్ కార్డు అతనికి తగిలేసి, మెడలో తగిలేసి తెగ సానుభూతి చూపిస్తున్నారు. మరి ఇక్కడ ఇతనికి ఏం సానుభూతి చూపిస్తారు? ఇతనికి సానుభూతి చూపిస్తారా, లేకపోతే మరి దీని వెనక ఏ టెర్రరిస్ట్ కార్యక్రమాలు ఉన్నాయో మరి ఇంటెలిజెన్స్ వర్గాలకు కావచ్చు, పోలీసులకు కావచ్చు ప్రెజర్ చేస్తారా అని నేను జనంగొంతు వేదికగా ప్రశ్నిస్తున్నాను. ఇతను ఆరోగ్యవంతుడు, అన్ని విధాల చదువుకున్న వ్యక్తి, ఎలాంటి మనస్సులో వేరే రకమైన ఆలోచనలు కావచ్చు, ఆడ మగ లాంటి భేదాలు తన మనస్సులో లేని పూర్తి నికార్సైన అబ్బాయి. ఈ అబ్బాయి ఒక మహిళ వేసుకునే బురకాను ధరించి, అంటే తన ఐడెంటిటీ కానీ, తన ఫేస్ని కానీ, తన శరీరాన్ని కానీ పూర్తిగా కనబడకుండా దాచి బస్టాండ్లో తచ్చాడుతుండడం వెనుక గల కారణాలు ఏమిటి? తన వెనక ఐఎస్ఐ ఉందా, జైషే మహమ్మద్ లాంటి సంస్థలు ఉన్నాయా, మరేదైనా ఆలోచనలు పాకిస్తాన్కు సంబంధించిన ఏదైనా గూఢాచార వ్యవస్థ, ఇంకేదన్నా దాన్ని ఏమంటారు, ఒక రెక్కి నిర్వహించడానికి ఆ అబ్బాయి అలా బస్టాండ్లో, ఈ పిల్లాడు ఆ బస్టాండ్లో తచ్చాడుతున్నాడా? అంటే బురకా వేసుకొని 4 సార్లు ఆ బస్టాండ్లో తిరుగుతూ ఉంటే ఎవరైనా ప్రశ్నించగలుగుతారా, ఎవరైనా దొరకబట్టగలుగుతారా, ఎవరైనా అతన్ని నిలువరించగలుగుతారా చూద్దామనే రెక్కి నిర్వహించి అదను చూసి ఆ సమయంలో కొరుట్ల బస్టాండ్లో బాంబులు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడా అనేది ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈ వ్యవస్థ ఎక్కడికి పోతా ఉంది? అతన్ని మనం కనుక నిన్నటి ఆ వీడియోలో కనుక చూస్తే అతని మాటలు కూడా చూడొచ్చు మనం. నేను ఫ్రెండ్ కోసమే వచ్చాను, ఫ్రెండ్ కోసం బురకా వేసుకొని రావడం ఎందుకు? మామూలుగా ఓపెన్గా రావచ్చు కదా, బురకా వేసుకొని రావాల్సిన అగత్యం అవసరం లేదు ఫ్రెండ్ కలవడానికి. అది కూడా ఆలోచన తప్పుడు అని ఎలాంటి తప్పుడు సమాధానం ఇస్తున్నాడో మీరు వీడియోలో చూడవచ్చు. మనం కనుక వీడియోను పరిశీలిస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది ఆయన ఎలా మాట్లాడుతున్నాడు. చూడండి, కనీసం ఈ కొంచెమైనా తప్పు చేశాను అనే భావన మనస్సులో కూడా లేదు. మీరు అడిగితే అడుక్కోండి, మీరు అడగడంలో ఏం తప్పలేదు. నేను నా ఫ్రెండ్ కోసం వచ్చాను. ఫ్రెండ్ కోసం వేసుకొని బురకా వేసుకొని రావాల్సిన అవసరం ఏముంది? ఫ్రెండ్ కోసం సాధారణ దుస్తుల్లో వస్తే అతను ఏమైనా నిన్ను కొడతాడా, ఎన్కౌంటర్ చేస్తాడా? బురకా వేసుకొని తన ఐడెంటిటీ, శరీరాన్ని మొత్తాన్ని దాచుకొని ఒక సీక్రెట్గా ఫ్రెండ్ కోసం సీక్రెట్గా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ కొరుట్లలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం పనిచేస్తూ ఉన్నాయి అనేదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఇతని వెనక ఎన్ని ముఠాలు ఉన్నాయి, ఎంత దూరం ఉంది అనే లాగిన్, ఇవన్నీ బయట పెట్టాల్సిందిగా ఇంటెలిజెన్స్ పోలీసులను మరియు ఇంటెలిజెన్స్ వర్గాలను జనంగొంతు ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి మరి పోలీసులు ఏం సమాధానం చెబుతారో వేచి చూద్దాం.